అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విద్యానంది ఛానల్. 2026 సంవత్సరంలో సంకటహర చతుర్థి జూలై 3న, 4న వచ్చిందా? అలాగే సంపూర్ణ పూజా విధానం, అలాగే ఉదయం పూట ముడుపుని ఏ విధంగా కట్టుకోవాలి? సాయంత్రం పూజా విధానం, నైవేద్యాలు, చంద్రునికి ఆర్ఘ్యం ఏ విధంగా ఇవ్వాలి? అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటాం. సంకటం అంటే కష్టం, హర అంటే తొలగించేవాడు. ఈ వ్రతాన్ని ఆచరించే ముందు ఉదయమే లేచి ఇల్లు వాకిలి తుడుచుకుని తలస్నానం చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూజా మందిరంలో ప్లేస్ ఉంటే అక్కడే చేసుకోండి. లేదు అంటే ఈశాన్య మూలలో ఇలా ప్లేస్ని ఏర్పాటు చేసుకుని పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఇలా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఒక తమలపాకు వేసుకొని కొంచెం బియ్యాన్ని వేసుకొని పసుపు కుంకుమని అందులో వేసుకుని స్వామివారి యొక్క చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఇలా పూలమాలతో అలంకరించుకోవాలి. విఘ్నాలను తొలగించే ఆ వినాయకుడికి చవితి తిథి అంటే చాలా ఇష్టమైన తిథి అండి. మనకి ప్రతి నెలలో కూడా కృష్ణపక్షం, శుక్లపక్షంలో 2 చవితులైతే వస్తాయి. ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథిని సంకటహర చతుర్థిగా అయితే జరుపుకుంటాం. దీపారాధనలోకి ఇలా ఎర్రని ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి ఈరోజు. లేదు అంటే తెల్లని ఒత్తులు మామూలుగా రెగ్యులర్‌గా వాడుకునే ఒత్తులైనా వేసుకోవచ్చు. ఇలా 2 దీపారాధనలైతే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకొని వాటికి గంధం, కుంకుమ బొట్లయితే పెట్టుకోవాలి. ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసింది ఉదయం, సాయంత్రం 2 పూటలా కూడా పూజనైతే చేసుకోవాలి. మనం ఏ వ్రతం చేసుకున్నా ముందుగా మనం పసుపు గణపతినైతే చేసుకుంటాం. సంకటహర చతుర్థి గణపతి పూజకి కూడా కంపల్సరీగా ఇలాగ పసుపు గణపతినైతే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే ఈ రోజున ఉపవాసం కూడా కంపల్సరీగా ఉండాలండి. పాలు, పళ్ళు తీసుకుంటూ మనం ఉపవాసం అయితే చెయ్యాలి. సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాతే మనం చంద్రదర్శనం చేసుకున్న తర్వాతే మనం ఉపవాసం అనేది విరమించుకోవాలి. కలశం ఆన్మ ఉంటే కలశం అయితే పెట్టుకోవాలండి. లేదు అంటే ఇలా ఒక రాగి చెంబుని తీసుకుని పసుపు, కుంకం, గంధం, అక్షింతలు అలాగే పుష్పాన్ని వేసుకుని ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా ఏకహారతితో దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకుని కొన్ని అక్షింతలని, పుష్పాన్ని అయితే సమర్పించుకుని నమస్కారం చేసుకుని ఆచమనం అయితే చేసుకోవాలి. ఆచమనం చేసుకున్న తర్వాత ముందుగా స్వామివారికి ముడుపునైతే కట్టుకోవాలండి. ఇలా ఎరుపు రంగు గాని లేదు అంటే తెల్లని వస్త్రాన్ని గాని అయితే తీసుకోవచ్చండి. ఇలా స్వామివారి ముందు పెట్టుకుని దీంట్లో ముందుగా పసుపు, కుంకుమ అలాగే స్వామివారిని తలుచుకుని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలుపుకొని 3 గుప్పెళ్ళ బియ్యాన్ని లేదంటే 3 దోసెల నిండా బియ్యాన్నయితే మనం అందులో పొయ్యాలి. ఆ తర్వాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, 2 తమలపాకులు కూడా పెట్టి అందులో దక్షిణ కింద 11, 21, 51 రూపాయలు మన ఇష్టమండి, ఎంతైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని మనం స్వామివారిని కోరికనైతే చెప్పుకుంటూ ముడుపునైతే కట్టుకోవాలి. ఇలా ముడుపుని కట్టుకుంటూ మరొక్కసారి మన యొక్క కోరికనైతే చెప్పుకోవాలండి. మనం ఈ ముడుపు కట్టినంత సేపు కూడా ఓం ఘం ఘం గణపతే నమః అనుకుంటూనే ముడుపునైతే కట్టుకుని మన మనసులో ఉన్న కోరికనైతే స్వామివారికి చెప్పుకోవాలండి. కొంతమంది ఈ ముడుపుని ఉదయాన్నే కట్టేసి సాయంత్రం తీసి స్వామివారికి ప్రసాదంగా అయితే నివేదిస్తారండి. మరి కొంతమంది అయితే ఎన్ని నెలలు అనుకున్నారో అన్ని నెలలు ఉంచి ఆ తర్వాత ఆ ముడుపునైతే తీస్తారండి. మీ ప్రాంతాల బట్టి చేసుకోవచ్చండి. నేనైతే ఉదయాన్నే కట్టే సాయంత్రం స్వామివారికి ప్రసాదంగా అయితే నివేదిస్తాను. ఇలా ఆ ముడుపుకి కొంచెం గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని ఒక చిన్న ప్లేట్ మీద ఆ ముడుపునైతే పెట్టుకుని ఒక పుష్పాన్ని పెట్టుకుని నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర చిన్న విగ్రహాలు ఉంటే కనుక అభిషేకాన్ని అయితే చేసుకోవచ్చండి. లేదు ఉదయాన్నే చేయలేము అనుకుంటే కనుక సాయంత్రమైనా స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. మన దగ్గర కనుక ఇలా విగ్రహాలు గట్టా లేకపోతే కనుక
పసుపు వినాయకుడిని చేసుకున్నాం కదండీ! అక్కడే ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని స్వామివారికి చూపిస్తూ మనం ఆ ప్లేట్‌లో అయితే అభిషేకం చేయొచ్చండి. స్వామివారికి ఇలా పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి. పాలు, పెరుగు, తేనె, నెయ్య అలాగే పంచదార ఈ 5టితో కలిపి స్వామివారికి అభిషేకం చేస్తే ఈ రోజున చాలా మంచిది. అలాగే పళ్ళ రసాలతోనూ, అలాగే పసుపు, కుంకుమలతో కూడా స్వామివారికి ఈ రోజున అభిషేకం అయితే చేసుకుంటే చాలా మంచిది. తీరని కష్టాలు ఉన్నా, అలాగే ఏ కోరిక కూడా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళైనా సరే, ఈ వ్రతాన్ని 3 నెలలు గానీ, 5 నెలలు గానీ, 11 నెలలు గానీ, 21 నెలలు గానీ, లేదు కనీసం ఒక నెలైనా సరే, ఇలా ఒక సంకల్పంగా తీసుకొని చేసుకోవాలి. మనం కోరిన కోరికలు నెలలో తీరినా, 2 నెలలో తీరినా, మనం అనుకున్న సంకల్పం ప్రకారం పూజ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో సంకటహర చతుర్థి జూలై 3 తారీఖున శుక్రవారం ఉదయం 9:04 నుండి మొదలై జూలై 4 శనివారం ఉదయం 9:45 వరకు అయితే ఉందండి. చంద్రోదయం తిథి ఏ రోజు ఉంటే ఆ రోజునే మనం సంకటహర చతుర్థి జరుపుకుంటాం కాబట్టి జూలై 3 తారీఖున శుక్రవారం మనం ఈ సంకటహర చతుర్థినైతే జరుపుకోవాలి. కొత్తగా ఈ సంకటహర చతుర్థి పూజని చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ నెలలో అయినా సరే మనం మొదలుపెట్టుకోవచ్చండి. ప్రతి నెలలో కూడా స్వామివారికి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క నామం పీఠం అయితే ఉంటుంది. ఈ నిజ జ్యేష్ఠ మాసంలో అయితే స్వామివారి నామం వచ్చేసి కృష్ణ పింగళ మహాగణపతి, అలాగే పీఠం వచ్చేసి శ్రీ శక్తి గణపతి. మనం స్వామివారికి పూజ చేస్తున్నప్పుడు ఇలా నామంని తలుచుకుంటూ, పీఠం పేరు చెప్పుకుంటూ, శ్రీశక్తి గణపతి అని అనుకుంటూ నామాన్ని జపిస్తూ ఉండాలి. స్వామివారికి ఇలా ముడుపును కట్టుకుని అభిషేకాలు అన్నీ చేసుకున్న తర్వాత స్వామివారికి పంచోపచార పూజలతో అయితే పూజ చేసుకోవాలి. మనం అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం అయితే ఇవ్వాలి. స్వామివారికి పంచోపచారాలతో పూజ అంటే ధూపం, దీపం, నైవేద్యం, పుష్పం, కర్పూరం అన్నీ కూడా స్వామివారికి సమర్పించాలి. అభిషేకం అయిన తర్వాత స్వామివారికి ఇలా చిన్న ఆసనం అయితే వేసుకోవాలి. జిల్లేడు ఆకులతో, అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికతో అయితే ఈ రోజున స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. ఇలా స్వామివారి ప్రతిమని పెట్టుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికలతో, అలాగే బిల్వ దళాలతో ఈ రోజున మనం పూజనైతే చేసుకోవాలి. మన దగ్గర ఇలా సంకటహర చతుర్థి వ్రతకల్పం బుక్ ఉంటే కనుక ఇందులో మనకి పసుపు గణపతి నుంచి పూజనైతే స్టార్ట్ చేసుకోవాలని ఉంటుందండి. అలా మనం పూజనైతే ఈ నామాలను చదువుకుంటూ మనం పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. లేదు అంటే కనీసం ఓం ఘం ఘం గణపతే నమః అనుకుంటూ మనం 108 నామాలు జపించుకుంటూ స్వామివారికి అర్చన అనేది చేసుకోవాలి. ఇలా ముందుగా పసుపు గణపతికి అక్షింతలని, పసుపుని, కుంకుమని, అలాగే పుష్పాలతో అంటే జిల్లేడు పుష్పాలుంటే చాలా మంచిదండి. అలా జిల్లేడు పువ్వులతో కూడా స్వామివారికి ఈ రోజున పూజనైతే చేసుకోవాలి. సంకటహర చతుర్థి తిథి మంగళవారం వస్తే కనుక దానిని అంగారక చతుర్థి అంటాం. అలా కలిసి రావడం చాలా విశేషమండి. అలా మంగళవారం రోజున వస్తే కనుక ఆ రోజున కనుక మనం ఇలా సంకటహర చతుర్థి పూజ చేసుకుంటే మనకి కుజదోషాలు ఉన్నా, ఎటువంటి సమస్యలున్నా అన్ని సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున కంపల్సరీగా ఉపవాసం అయితే చేయాలండి. ఉపవాసం లేని వాళ్ళైతే కొంచెం సాత్వికంగా ఆహారం అయితే తీసుకోవాలి. అలాగే బ్రహ్మచర్యం కూడా పాటించాలి. ఉదయం నైవేద్యం కింద ఇలా ఒక చిన్న బెల్లం ముక్కనైతే పెట్టి నివేదన అయితే చేయొచ్చండి. అలాగే స్వామివారికి తాంబూలం కూడా పెట్టాలండి. తాంబూలాన్ని కూడా పెట్టిన తర్వాత ధూపం, దీపాన్ని కూడా చూపించి స్వామివారికి ఇప్పుడు కర్పూర హారతినైతే ఇవ్వాలి. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంతటితో మనకి మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అవుతుందండి. అవకాశం ఉన్న వాళ్ళైతే కనుక దగ్గరలో గుడి ఉంటే కనుక గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలండి.
ఎంతటి కోరికైనా సరే అండి, చదువులో ఆటంకాలున్నా, ఉద్యోగంలో ఆటంకమున్నా, ఆరోగ్యం బాగోలేదన్నా, అలాగే ఆర్థిక సమస్యలు, సంతానం కోసంతో బాధపడుతున్న వారైనా సరే, ప్రతి నెలలో వచ్చే ఈ సంకట చతుర్థి నాడు వ్రతం ఆచరిస్తే, మన జీవితంలో ఉన్న ఎంతటి కష్టమైనా తీరిపోతుందండి. ఇక్కడితో మనకి ఉదయం పూజ అయితే కంప్లీట్ అయిందండి. సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత మనం పూజనైతే స్టార్ట్ చేసుకోవాలండి. అంటే 6:30 దాటిన తర్వాత అయితే మనం ఈ పూజనైతే చేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ కట్టిన ముడుపునైతే తీసుకోవాలండి. ముడుపులో ఉన్న బియ్యంతో ఇప్పుడు స్వామివారికి ప్రసాదం అయితే చేయాలి. బెల్లంతో చేసిన పరమాన్నం గానీ, లేదు అంటే కుడుములు గానీ చేయొచ్చండి. స్వామివారికి ఎంతో ఇష్టం కదా ఉండ్రాళ్ళంటే. అలాగే ఇందులో వేసిన దక్షిణ తాంబూలం ఏమో దగ్గరలో ఉన్న టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వేసేయాలండి. మనం వండడానికి ఈ బియ్యం సరిపోతే కనుక కొంచెం బియ్యాన్ని యాడ్ చేసుకోవచ్చండి. ఈలోపు ఇక్కడున్న దీపపు కుందులు కూడా తీసేసుకొని కొత్తవైతే పెట్టుకోవాలి. మళ్ళీ ఆయిల్ వేసుకొని దీపారాధన అయితే రెడీ చేసుకోవాలి. ఈలోపు మనం వండుతున్న ప్రసాదం కూడా రెడీ అయిపోతుందండి. ముందుగా ఏకహారతితో దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకొని మళ్ళీ నమస్కారం చేసుకోవాలండి. అక్కడున్న గణపతిని మనం కదపకూడదండి. అలాగే ఉంచేసుకొని పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. మార్నింగ్ అభిషేకం చేయలేని వాళ్ళైతే కనుక ఇప్పుడు అభిషేకం అయితే చేసుకోవచ్చండి. నేను ఉదయాన్నే అభిషేకం చేశాను కాబట్టి ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు స్వామివారికి అష్టోత్తరాలు చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి. అలాగే పత్రాలతో అయితే స్వామివారికి ఈ రోజున పూజనైతే చేసుకోవాలి. 21 సార్లు మనం గరికుంటే గరికతోనూ, అలాగే బిల్వ పత్రాలతోనూ పూజనైతే చేసుకోవాలి. లేవు అనుకుంటే కొన్ని ఎర్రని అక్షింతలను కలుపుకొని అక్షింతలతో కూడా పూజనైతే చేసుకోవచ్చు. అలాగే జిల్లేడు పుష్పాలతోనూ, అలాగే గులాబీలతోనూ, జాజులతోనూ స్వామివారికి అర్చనైతే చేసుకోవాలి. మాకు మంత్రాలు రావు అనుకునే వాళ్ళు ఓం ఘం ఘం గణపతే నమః అనుకుంటూ స్వామివారి యొక్క నామాలను చదువుకుంటూ మనం ఈ పూజనైతే చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వ్రత కథ ఉంటుందండి. కథనైతే చదువుకోవాలి. మాకు చదవడం రాదు అనుకున్న వాళ్ళు గూగుల్‌లో పీడిఎఫ్‌లో ఉంటుందండి. మనం ఆ కథను పెట్టుకొని మనం పూజనైతే కంప్లీట్ చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళైతే కథను చదువుకుంటూ కొన్ని అక్షింతలు తీసుకొని మనం ఈ కథనైతే చదువుకోవాలండి. అంతా అయిపోయిన తర్వాత మనం స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా సమర్పించాలండి. అలాగే ఒక కొబ్బరికాయను కూడా కొట్టాలండి. సాయంత్రం టైంలో అయితే కొబ్బరికాయను కూడా నివేదన చేయాలి. నేనైతే స్వామివారికి నైవేద్యంగా కుడుములైతే వండానండి. కుడుములు కూడా 11, 21 అలా వచ్చే సంఖ్యతో అయితే మనం కుడుములు చేసి స్వామివారికి నైవేద్యం కింద పెట్టాలి. మనం ఈ ప్రసాదాలని స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత చంద్రునికి ఆర్ఘ్యం అన్నీ సమర్పించిన తర్వాతే మనం ఇక్కడున్న ప్రసాదాలైతే తీసుకొని తినాలండి. అలాగే ఎవరికైనా కూడా ప్రసాదంగా అయితే పంచిపెడితే ఇంకా మంచిదండి. ఇలా స్వామివారికి నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు స్వామివారికి కర్పూర నీరాజనం అయితే ఇవ్వాలి. అలాగే కొన్ని అక్షింతలను తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసుకొని మన మనసులో కోరికని మరొక్కసారి స్వామివారికి విన్నవించుకోవాలి. ఇలా ఇక్కడితో ఈ పూజ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనం ఇక్కడ స్వామివారి పూజ అంతా అయిన తర్వాత చంద్ర దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు చంద్ర దర్శనానికి అయితే వెళ్ళాలండి. చంద్ర దర్శనం కోసం బాల్కనీలో గానీ, లేదు అంటే డాబా మీదకి గానీ వెళ్ళి చంద్రుడి యొక్క దర్శనం అయితే కంపల్సరీగా చేసుకోవాలండి. ఒకవేళ చంద్రుడు మనకి కనపడకపోతే నక్షత్ర దర్శనమైనా చేసుకోవాలి. చంద్రుడిని ప్రార్థన చేసుకుంటూ, మంత్రాలు చెప్పుకుంటూ చంద్రుడికి ఆర్ఘ్యం అయితే వదలాలండి. ఇలా వెండి పాత్రను గానీ, లేదు రాగి పాత్రను గానీ తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకొని పసుపు, కుంకుమ, గంధం అలాగే కొన్ని అక్షింతలని, ఒక పుష్పాన్ని తీసుకొని స్వామివారికి ఆర్ఘ్యం అనేది 3 సార్లు వదలాలండి. ఇలా ఎవరు తొక్కని ప్లేస్‌లో అయితే మనం దోసెల్లో తీసుకొని వదిలేయచ్చండి. లేదు అంటే ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో అయితే వదిలిన తర్వాత పచ్చని చెట్ల మధ్యలో అయితే ఆ వాటర్‌నైతే పోసేసుకోవాలండి.
ఇలా చంద్ర దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం భోజనం అయితే చేయొచ్చండి. సాత్వికమైన ఆహారం అయితే తీసుకోవాలి. లేదు అంటే ఇలా స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదాలైతే మనం తీసుకోవచ్చండి. అలాగే ఈ రోజున శుక్రవారం వచ్చింది కాబట్టండి, మనం ఆ రోజున పూజా పీఠాన్ని కదపకుండా ఉంచి, నెక్స్ట్ రోజు శనివారం మళ్ళీ దీపారాధన చేసి పూజా పీఠాన్నయితే కదుపుకోవచ్చండి. అలాగే ఇక్కడున్న పసుపు గణపతిని, ఈ పుష్పాల్ని అన్నిటిని కూడా మనం తొక్కని ప్లేసుల్లో అయితే వేసేయాలండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.